పోతే రాణించలేరు. పార్లమెంట్లో మాట్లాడాలంటే సబ్జెక్ట్ కావాలా, అసెంబ్లీలో మాట్లాడే సబ్జెక్ట్ కావాలా. ఒక వారం రోజుల కింద గోవా వెళ్ళాను, గోవా కాన్ఫరెన్స్కి వెళ్ళాను నేను. ఆల్ స్పీకర్స్ ఇచ్చారు, అక్కడ 45 నిమిషాలు స్పీచ్ ఇచ్చాను నేను. మొత్తం ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో 2 గమ్మని ఇచ్చాను. అది మాట్లాడాలంటే ఇంగ్లీష్లో మాట్లాడ తప్పదు. ఇంగ్లీష్ రాకుండా నువ్వు ఏమాట్లాడుతావు, నీ మనసులో ఉన్న మాట ఎట్లా చెప్తావు. అంటే అన్నీ కూడా మీరు మంచి అవకాశాలు ఉన్న నచ్చిపాటలు మంచి స్కూల్స్ వచ్చాయి. ఇలా డిగ్రీ కాలేజ్ ఉంది, పాలిటెక్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మన టెక్నికల్ ఎడ్యుకేషన్, మన ఐటీఐ ఉంది, పాలిటెక్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ మాకారపాలెం ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అన్ని కాలేజీలు మనకు ఉన్నాయి. ఏం చదువుకోవాలన్నా నర్సీపట్నంలో చదువుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచి ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేస్తే ఉన్న ఎమ్మెల్యే చిన్న ఎమ్మెల్యే నేనే. అప్పుడు నా వయసు తక్కువ. నన్ను పిలిచారు, ఒకరోజు పిలిచి ఎవరో చిన్న ఎమ్మెల్యే తీసినప్పుడు నన్ను తీసుకెళ్ళారు. రామారావు గారు చూసి నీ ఏజ్ ఎంత అంటే 25 సంవత్సరాలు 25 ఇయర్స్ సార్ అన్నాను. యంగెస్ట్ ఎమ్మెల్యేని ఆంధ్ర, ఆ రోజుల్లో నేను ఆంధ్రాలోనే యంగెస్ట్ ఎమ్మెల్యే.